హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. 1 వీక్ అవ్వబోతుంది మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేయక. ఈరోజు నాకు టైం దొరికిందనమాట ఈ వీడియో పోస్ట్ చేయడానికి. సో ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. రీసెంట్గా హైదరాబాద్లో కొన్ని ప్లేస్లు చూసినామని చెప్పిన కదా, సో అందులో ఇది కూడా ఒకటి. నేనైతే ఈ జూలాజికల్ పార్క్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ పార్క్ మొత్తం చూడడానికి 1 డే కూడా సరిపోదని మేము ఈ పార్క్కి పోయిన రోజైతే ఇంటి దగ్గర నుండి తొందరగానే అంటే 10:30కి అట్లా స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేసరికి అప్రాక్స్ 1.5 hour అట్లా పట్టింది. ఇంకా లోపలికి వెళ్తే ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ దొరకవని చెప్తే గేట్ బయటే కొన్ని స్నాక్స్, పచ్చి మామిడికాయలు కూడా తీసుకున్నాం. అలాగే డే మొత్తం ఇందులోనే స్పెండ్ చేసేది ఉంటుంది కాబట్టి మాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గర నుండే ఫుడ్ తీసుకొచ్చుకున్నాం. మా చింతలి స్పెట్స్ బాగున్నాయి కదా, ఎలాగూ లోపల ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకునేది ఉంటుంది కాబట్టి బాగుంటుందని ఈ స్పెట్స్ అయితే ఇక్కడే తీసుకున్నా. అలాగే లోపలికి వెళ్తే ఎంట్రన్స్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే టికెట్ కౌంటర్ వస్తుంది. పెద్దవాళ్ళకి 100 రూపీస్, పిల్లలకి 50 రూపీస్ అనమాట. ఇంకొకటి అండి, పార్క్లోకి అయితే మనం తీసుకెళ్లే బ్యాగ్స్ అలో చేయరు. వాళ్ళ దగ్గరే వేరే బ్యాగ్స్ ఇస్తారనమాట. 20 రూపీసో 50 రూపీసో అనుకుంటా బ్యాగ్ కాస్ట్. ఇంకా అట్లా మాకు కావాల్సినవన్నీ తీసుకొని పార్క్లోకి ఎంటర్ అయినాం. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే అన్ని క్లిప్స్ యాడ్ చేయలేదు, కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన వీడియో లెంత్ అవుతుందని. వీలుంటే మిగిలిన క్లిప్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ప్రజెంట్ అయితే మేము చూసిన యానిమల్స్ అన్నీ ఇందులో కవర్ చేయలేదు, చెప్పిన కదా వీడియో పొడవు అవుతుందని. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ప్రజెంట్ అయితే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇవేందో కదా, మేమేమో ముచ్చటపడి చూడడానికి వస్తే అవేమో మీ మొహం కూడా చూడను అన్నట్టు ఎక్కడో మూలకుంది. చూసిరా సింహం. బాబుందిరా, ఇదో చిన్న బాబున్నాయి చూసినావా? ఇట్రా చిన్న ఫోటో తీదా ఇట్రా మా ఇక్కడ ఫోటో తీద్దాం. ఇక ఇదా ఫోటో తీస్తారా? రీ బాగుంది. ఓ చెల్లెని తీసుకోబో, తొందర పో. బొమ్మలా నిలబడ్డదా పోతుంది. చింతలే చూస్తున్నావు అన్నీ చూపిస్తున్నాగా. అందులో బొమ్మనా ఏదో ఉంది. కొంచెంసేపు చూడడము, అలసిపోతే అలా కూర్చోవడం అనమాట మా పని. మా చిన్నతల్లి చూస్తారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేసిందో ఆ రోజు కూడా. చిన్నగా కదా
ఎట్లా తిరుగుతున్నాయి అందులో. అదిగో జీబ్రాజు, జీబ్రా జరు జరు జీబ్రా. జింకలు, ఎస్ జింకలు. ఏంటిది అది? ఏమో చాలా ఉన్నాయిగా. బండ మీద ఉంది చూడు. బొమ్మలు కాదు, తాపిల్ గుడ్లు. బొమ్మలు చాలా. అవును, అగో ముందు కటింగ్ చేయించినట్టుంది. నన్నది నేను వాళ్ళ దగ్గర కట్ట. మాకంటే ముందు ఒక అబ్బాయి కోతులను ఆడిపిస్తున్నాడు అనమాట. సో నేను కూడా ఆడదామన్నట్టు కోతుల దగ్గరికి పోయి 2 చెకోడీలు పెడదామని తీస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆయనేమో హిందీలో మాట్లాడుతున్నాడు, నాకేమి హిందీ రాదు. ఫోటో దిగినా అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు అర్థమైందనమాట వాటికి ఫుడ్ కూడా పెట్టకూడదని. అక్కడ నుండి అయితే దూరం వెళ్ళిపోయినా. బొజ్జో తల్లి బొజ్జో. మా బంగారు తల్లిని మాతో పాటు కొంతసేపు అటు ఇటు నడిపించిన, ఇంకా అలసిపోయి నిద్రపోయింది తను. అది ఇట్లా మంచిగా నీట్గా టర్న్ ఇచ్చింది కానీ డిసప్పాయింట్ చేస్తా. ఇగో ఇది కూడా ఇది తీస్తే చూడుగో ఎలిఫెంట్ చూడుగో. చూసిందా బుజ్జి? ఎలిఫెంట్ చూసిందా?
బాయ్ చెప్పు, బాయ్ చిన్ని, బాయ్ బాయ్ చెప్పవా. అలా ఇందులో కొన్ని యానిమల్స్ చూసి బయటకు వచ్చేసినాం. పార్కు చూడడం అయితే 90% అయిపోయింది అనుకుంటున్నాం. ఇంకా కొంచెం ఉంది కానీ అప్పటికే ఇందులోనే 4 అయ్యింది. చూసింది చాలు కానీ దగ్గరలోనే చార్మినార్ ఉంది కాబట్టి ఫస్ట్ డే పోయిన రోజు చార్మినార్ దగ్గర షాపింగే చేసినట్లేదంట మా వాళ్ళకి. సో అందుకని మళ్ళీ చార్మినార్కి పోయినాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.